అల్లం పచ్చడి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. ఏ టిఫిన్స్ లోకైనా బావుంటుంది. చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా ఒకటే గ్లాస్‌తో మెజర్ చేసుకోండి. ఒక గ్లాస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని మీడియం ఫ్లేమ్‌లో మంచిగా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, అదే గ్లాస్‌తో 3 గ్లాసుల వాటర్ పోసుకొని 2 గ్లాసుల చింతపండు వేసి బాగా గుజ్జులాగా దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి అల్లం అలానే చింతపండు వేసుకొని, అదే గ్లాస్‌తో 3 గ్లాసుల తురిమిన బెల్లం వేసుకోవాలి. ముందుగా 2 గ్లాసుల బెల్లం వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన 1 గ్లాస్ బెల్లం, అలానే ఒక వెల్లుల్లిగడ్డ, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల కారం, అలానే ఒక ముప్పావు గ్లాస్ వరకు ఉప్పు వేసుకొని, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చేత్తోనే మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ పల్లి ఆయిల్ ని మంచిగా గోరువెచ్చగా వేడి చేసుకొని పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకోవడమే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.